హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాక్ ఫ్రూట్స్ ఎపిసోడ్ 2. మనమైతే ఫస్ట్ ఎపిసోడ్లో మనము ఈ స్నో బ్యాండిట్స్ని చంపి మన లెవెల్ అయితే 96 దాకా అయితే వేసాము. ఈ లెవెల్లో మనమైతే 100 దాకా వేసి ఇంకా మన వీళ్ళు ఉన్నారు కదా స్నోమ్యాన్స్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాం. ఓకే, క్విస్ట్ అయితే తీసుకున్నా స్నో బ్యాండిట్స్. ఓకే, ఒక్క నిమిషం గైస్. ఓకే పదండి, మరి మనం బ్యాండిట్స్ని అయితే చంపాలి కదా. ఓ వెల్కమ్ టోర్నాడో, ఇంకా మ్యాగ్మా ఫ్లోర్తోనే చాలామంది అయితే చంపచ్చు ఈజీ కదా గైస్. మీరు ఒకవేళ మీ దగ్గర మ్యాగ్మా ఫ్రూట్ ఉంటే ఈ ట్రిక్ అయితే యూజ్ చేయొచ్చు, బాగుంటుంది గైస్. టాప్ 5 బెస్ట్ ఫ్రూట్స్ ఇన్ రోబ్లాక్స్ అంటే బ్లాక్ ఫ్రూట్స్ అంటే ఫస్ట్ మనకి డ్రాగన్, సెకండ్ ఇది లైట్, థర్డ్ ఇంకా మనది ఇది కూడా బాగానే ఉంటుంది మ్యాగ్మా. ఇంకా అలా చాలా అయితే ఉంటాయి గైస్. మనకి ఎంతమంది వచ్చింది ఓకే మ్యాగ్మా క్లాప్. ఇప్పుడు మ్యాగ్మా ఎరప్షన్ రండిరా. ఓకే మనం ఇంకా ఒక్కరిని కూడా చంపలేదు. ఓకే ఓకే 2 మెంబర్స్ 3 మెంబర్స్ 4. మీరు మనకి హెల్ప్ చేస్తాడేమో. హాయ్ అని పెడదాం. హాయ్. ఫైట్ చేద్దామంటారా? ఏంటి ఏడివాడు? యూ హ్యావ్ మ్యాగ్మా అని పెడదాం. ఎస్ మ్యాగ్మా ఫ్రూట్ ఎస్ అని అయితే పెట్టాను. ఓకే మనం ఇంకా వాళ్ళని అయితే డెఫిట్ చేద్దాం, వీటితో తర్వాత మాట్లాడదాం. కానీ రారా నువ్వురా. ఇలా మనం అయితే ఈజీ ఉంటుంది గైస్. నెక్స్ట్ అయితే విశ్వ గేమర్ వీళ్ళతో నేనైతే చేద్దామని అనుకుంటున్నా. మ్యాక్సిమం మన లెజెండ్ గేమరే మనకైతే ఈ మధ్య అయితే మనకి విఎం గేమరే మనకు కుదురుతుందంట. ఎందుకంటే మన లెజెండ్ గేమర్ ఏదో బిజీ ఉన్నాడంట కొంచెం. ఏంటి చేసి కావట్లేదు, వాళ్ళే కొట్టుకుంటున్నారు పాపం. టొర్నాడో ఓకే మనకి ఇంకొకళ్ళు కావాలి. మోర్ వన్. వేర్ ఆర్ యూ? హే బ్రో, వచ్చేసాడు మాటల్లోనే. రా స్నో బ్యాండిట్. మ్యాగ్మా ఫిస్ట్ 95. ఓకే మనమైతే ఈ ఫ్రూట్ అయితే ఉంది గైస్. మన దగ్గర స్ప్రింగ్ ఫ్రూట్ ఉంది. ఇదైతే వేస్ట్ ఫ్రూట్, వన్ ఆఫ్ ది వేస్ట్ ఫ్రూట్ అంటే ఇది. ఓకే ఓ మనం ఇది పెట్టుకోలేదా? ఇది ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. ఓకే లెవెల్ 97. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా చాలా కావాలి. ఒక్క నిమిషం ఒకసారి పూర్తి తీసుకుందాం. వాడే ఎప్పుడు కదా విషయాలు. క్వెస్ట్ విలేజ్ అక్కడ ఉన్నాడు. స్నోమ్యాన్ లెవెల్ ఈక్వల్ 100. ఓకే మనకి లెవెల్ 100 ఉంటే చాలు. ఇంకా యాక్సెప్ట్ చేసేసిందే మర్చిపోయి. ఓకే స్నో బ్యాండిట్స్ కన్ఫర్మ్. రండిరా స్నో బ్యాండిట్స్. నా లెవెల్ పెంచుకోవాలంటే మీరు రావాల్సిందే. ఒకలాగా వీళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నట్టే, మన చేతుల్లో చచ్చిపోయి. వాడిని చంపకండి. అది ఓ స్నో బ్యాండిట్ ఇక్కడ నేను ఉన్నా కదా. టొర్నాడో ఓకే 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 ఆగండి ఒక్కసారి, ఆగండి. పద కొట్టు. ఎస్
గట్టిగా. ఇప్పుడు మనకి ఇంకా కావాల్సిన మ్యాగ్మా క్లాప్, మ్యాగ్మా ఫ్లోర్. 1 2 3. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా చాలా మంది దగ్గరికి అయితే వెళ్ళాలి. ఓకే గైస్, వెళ్దాం. 1 minute. అయ్యో మాటలో వీడు వచ్చేసాడు. ఒక్క నిమిషం. మనం డిఫెన్స్ ఎక్కువ, మెయిన్ ఎక్కువ అలా వద్దు. మంది సేమ్ ఉంచుకున్నాం. అప్పుడు మంది 100 అయిపోయిందా? 102. ఓకే, 102. మరి ఆగరా గైస్, వీడు చూడండి కూర్చునే ఉన్నాడు. మనం స్నోమ్యాన్ త్వరలో దగ్గరికి వచ్చేస్తున్నాము మేము. ఓకే, ఆగండి. అది కొట్టు క్లాప్, మ్యాగ్మా క్లాప్. ఓకే, ఏంటో ఈ స్నోమ్యాన్స్ ఒకవేళ స్నోబ్యాండ్ ఇంకా స్నోబ్యాండ్ ఫైట్ చేయాలనుకుంటా. ఓకే, ఎంతమంది? 5. ఓ సారీ, నేను స్వాట్ డిల్లర్ని కూడా చంపిస్తున్నా. ట్రిపుల్ కటానా తీసుకుందామంటారా? ఓకే, చూద్దాం ఎంత ఉంటుందో. దాన్ని బట్టి మనం అయితే తీసుకుందాం. ఎంత? 60,000. వద్దులే, అప్పుడు వద్దు. మనకి ఇంకా మనీ ఎక్కువ అయ్యాక అప్పుడు తీసుకుందాం. మ్యాగ్మా యూజ్, మ్యాగ్మా ఫ్లోర్, యు ఆర్ ది బెస్ట్. వీడు 6, వీడు 7, ఇంకొకడు వస్తే 8. ఓకే, 8 అక్కర్లే మనకి కదా, మర్చిపోయాను నేను. గైస్ ఇంకా 8 మెంబర్స్ అనుకుంటున్నా. ఒకరికొకరు షూట్ చేసుకుంటారు, బాగుంది. tornado. Okay, the light of the full moon peeks through the clouds. Okay, సరేలే. కొట్టు. మనది 99. ఇంకొక లెవెల్ పెంచుకుంటే అయిపోతుంది. మాస్టరీ లెవెల్ 43 అంట. అది కటానాది, సారీ. ఓకే, చెస్ట్. నువ్వు ఇక్కడికి కూడా వచ్చావారా? ఒక్క నిమిషం గైస్, వీడు పని చూసేస్తే అయిపోతుంది. ఏంట్రా నాతోనే ఫైట్ చేస్తావా? నీ లెవెల్ ఎంత, నా లెవెల్ ఎంత? ఓకే, డన్. క్వెస్ట్ తీసుకోవాలి. ఇంటరాక్ట్ అండ్ నో బ్యాండిట్. కన్ఫర్మ్. 7 మెంబర్సే కదా. ఇందులో చెస్ట్ ఉన్నట్టుంది. లేదు, మైన్క్రాఫ్ట్ ఆడి దీనిపైన చెస్ట్ ఉంది. కానీ ఇప్పుడే నాకు చెస్ట్ కనిపించింది. ఇలా పైకి తిరిగినప్పుడు చెస్ట్ అయితే కనిపించింది ఇక్కడెక్కడో. సరే, స్నో బ్యాండిట్స్ రండిరా. మ్యాగ్మా క్లాప్. వీళ్ళకి ఇలా కాదు, మ్యాగ్మా ఫ్లోర్. ఓకే, వీళ్ళందరిని అయితే చంపేయాలి ఇప్పుడు. రారా, నువ్వు కూడా రా, చూసుకుందాం. ఫస్ట్ వీళ్ళు ముగ్గురు చంపుతారు. ఓకే గైస్, మన క్వెస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఓపెన్ యువర్ కంపాస్ అంట. అది ఫ్రోజన్ విలేజ్ నాకు ఎక్కడుందో తెలియదారా. నెక్స్ట్ క్వెస్ట్కి వెళ్ళిపోదాం. ఆగండి. మీలీ డిఫెన్స్ పెంచుకుందాం. ఎప్పుడైనా డిఫెన్స్ ఎక్కువ ఉండడం బెస్ట్, ఎందుకంటే 630, 625. పదండ్రా, డైరెక్ట్ వెళ్ళిపోదాం. క్వెస్ట్ ఇంకా మనకి అక్కర్లే, క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు స్నోమ్యాన్ లెవెల్ రిక్వైర్డ్. ఓకే, మా దగ్గర లెవెల్ ఉందిరా. స్నోమ్యాన్స్ వచ్చేస్తున్నాం, జాగ్రత్తగా ఉండు. ఒక్క నిమిషం గైస్, మనం ఇద్దరిని నేను డెమో అయితే ఫైట్ చేశాక మీకు అప్పుడు దాకా స్టే ట్యూన్. ఓకే గైస్, వీళ్ళు కూడా మనకైతే 8 మెంబర్స్. బాగానే టైం పడుతుంది మనకు ఒక్కొక్కరు
చంపడానికి మనం ఇంకా మ్యాగ్మా ఫ్లోర్ యూజ్ చేయడమే బెస్ట్ అనుకుంటున్నాను. మరి వీళ్ళు గైస్ కానీ మ్యాగ్మా ఎరప్షన్ యూజ్ చేసినప్పుడు ఓది వీడియోనా ఎత్తి ఎత్తి అంత పెద్ద ఉన్నావేంట్రా. 2 మెంబర్స్ వచ్చారు 3 కానీ వీళ్ళు ఎరప్షన్ ఈజీగా పోవట్లేదు. మ్యాగ్మా ఎరప్షన్ పెట్టినప్పుడు మనకి లావా అయితే వస్తుంది కదా, ఆ లావా టైంలో వీళ్ళైతే దూరం అయితే వెళ్ళిపోతున్నారు గైస్. అంటే వాళ్ళు లావాలోకి రాకుండా వాళ్ళ హెల్త్ పోకుండా అలా వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు. టొర్నాడో కార్నర్ దాకా వచ్చేసాం గైస్, నేను అసలు చూసుకోలేదు. రారా చూసుకున్నాం. ఓకే చంపు వీడిది అయిపోయాక మిగతా వాళ్ళ దగ్గరికి వస్తున్నా. జాగ్రత్తగా ఉండండి స్నోమ్యాన్స్, వచ్చేస్తున్నా స్నోమ్యాన్ గైస్. ఇదిగోండి మీరు ఇప్పుడు చూసారా వాళ్ళు మ్యాగ్మా ఎరప్షన్ ఉన్నప్పుడు ఆగిపోతున్నారు ఒక ప్లేస్లో, అంటే ఉండట్లేదు ఎక్కువ. ముగ్గురు వచ్చారు కదా టొర్నాడో, అదండ్రా. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ చూస్తే ఒక్కసారి లెగుస్తారు. మ్యాగ్మా ఫ్లోర్ ఏది, వాళ్ళిద్దరేది కింద పడ్డారా? అయ్యో పాపం ఏమైందో కింద పడ్డారు. రండ్రా చూసుకుందాం గైస్. మనకైతే ఎతి దగ్గరికి వచ్చేటప్పటికి లెవెల్ 105 సారీ 35 అంటున్నా, లెవెల్ 105 అయితే కావాలన్నమాట. 105 అంటే మనం 102లో ఉన్నాం. ఈ ఎపిసోడ్లో 105 దాకా మనకు టార్గెట్ అయితే నేనైతే పెట్టుకుంటున్నా. చవండ్రా ఇంకొకడు 4 అంటే 5 6 7 8 కదా వీళ్ళు, ఇంకా 4. అరే ఎతి వస్తున్నాడే ఇంటి కాదు అంటే ఎతి మనకి యాక్చువల్లీ పవర్ఫుల్ చాలా. ఓకే వీళ్ళని చంపేద్దాం ఆగండి గైస్. ఈ వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. అదరా తిరగ పోవట్లేదు. టొర్నాడో స్నోమ్యాన్ పో ఎది దగ్గరకో, ఇంక చేస్తావు జాగ్రత్త. ఎక్కడున్నావు స్నోమ్యాన్? ఓ చచ్చాడా? ఇంకొక్కడి గైస్, ఇంకొకడు ఎక్కడున్నావు? రా రై. ఓకే రా, ఎంత పెద్ద ఉన్నాయి హ్యాండ్స్ చూడు, చూసావా? అరే వీడు భలే ఉంటున్నాడు, బుడింగ్ అనుకుంటే ఫాస్ట్గా వస్తుంది గైస్. మ్యాగ్మా ఎరప్షన్ ఇది పెద్ద ఉంది, మొత్తం పెద్దగానే ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. చాలా ఏమైందిరా తమ్ముడు, ఇప్పుడు ఏమైంది రా చూసుకుందాం. స్నోమ్యాన్ చచ్చాడు ఈసారి, పక్కా చచ్చాడు. చౌరా ఓకే మన లెవెల్ 103 క్విస్ట్ తీసుకొని మళ్ళీ పైకి వస్తాను గైస్. వచ్చేసాను రా బుల్లోడా, రెండురా చూసుకుందాం. ఇంకో క్విస్ట్ తీసుకొని వచ్చేసా. మనది ఆల్రెడీ 104. ఈ ఎపిసోడ్లో వీళ్ళందరిని చంపేద్దాం గైస్, వీళ్ళందరిని చంపేస్తాను. అప్పుడు దాకా స్టేట్యూమ్ అయితే అనుకుంటున్నా. ఓకే గైస్ మన లెవెల్ అప్ 105 105 అయితే వచ్చేసింది. ఇప్పుడు పదరా చూసుకుందాం క్విస్ట్. ఇప్పుడు ఎత్తితో ఫైట్ చేయాలి. కానీ గైస్ నేనైతే గమనించాను ఎత్తి చాలా పవర్ఫుల్ ఉన్నాడు. ఇందాక బై మిస్టేక్ స్నోమ్యాన్ని చంపుతుంటే ఎత్తి వచ్చాడు, చాలా హార్డ్ ఉన్నాడు గైస్. కానీ స్నోమ్యాన్లు మాత్రం భలే తిప్పలు పెట్టారు కదా గైస్. ఈ వీడియోలో ఎత్తిని చంపడానికి ట్రై చేద్దాం, మరి అవుతుందిలేమోలే. హే ఎత్తి రా చూసుకుందాం.
ఏంటి వీడికి అసలు హెల్త్ పోవట్లేదు. పోరా గాల్లోకి ఎగురు. గైస్ 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 వాడి హెల్త్ ఐ మీన్ వాడు చాలా ఫాస్ట్ ఉన్నాడు. అరే చచ్చాం బాబ్ లాస్ట్ బౌంటీ గాయస్. పర్వాలేదు ట్రై చేద్దాం. చేస్తుంటే వాడే చేస్తాడు. వస్తున్నానరా ఏతిగా. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు ఏతి? భయపడి పారిపోయావా? నేను కిందకి దోసేస్తే మంచి ఐడియానే ఇచ్చాను. చావు. అరే మిస్సు. కింద పడ్డాడు. ఏడి గైస్ ఎక్కడ పడ్డాడు? అమ్మా వద్దు. ఓ విశ్వ గేమర్, ఇప్పుడు నువ్వే హెల్ప్ చేయాలి నాకు. ఇప్పుడు మన విశ్వ గేమర్ని హెల్ప్ అడుగుదాం, ఆగండి. ఓకే గైస్, మనోడైతే వచ్చేసిండు. నేను అనుకున్న విశ్వకి వస్తాడేమో, కానీ కాదు, వీడియో వచ్చాడు. విశ్వకి ఇప్పటిదాకా ఉన్నాడు కానీ సంథింగ్ సిస్టమ్ ప్రాబ్లం అంట. ఎప్పుడు వాడికి వస్తాయి గైస్ ఇలా మల్టీప్లేయర్ గేమ్స్ ఆడేటప్పుడు. వీడెటో తీసుకెళ్తున్నాడు ఏంటంటే ఇప్పుడు. అయ్యో చంపాడు కదరా యువరాజ్. వస్తున్నా ఆగ్రా. ఎక్కడున్నావు? అండ్ హెల్ప్ మీ టు కిల్ బాస్. ఓకే అండ్ హెల్ప్ మీ. ఓకే గైస్, విశ్వక్ కూడా జాయిన్ అయ్యాడు. ఓ నో గైస్, యువరాజ్ది తన దగ్గర ఉన్న బుద్ధ ఫ్రూట్ బై మిస్టేక్లీ డ్రాప్ అయిపోయిందంట.